మనం వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు, తర్వాత 6వ వచనం, తర్వాత 7వ వచనం. ఎందుకంటే మమ్మల్ని కూడా వదిలేయకూడదు కదా, అందరినీ కూడా మనం తెలుసుకోవడం మంచిది. దేవునికి స్తోత్రం. చదువుదాం కొంచెం గట్టిగా. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. నడవడి వలన రాబట్టబడవచ్చును. తర్వాత జడలు అల్లుకున్నటయు, బంగారు నగలు పెట్టుకుంటయు, వస్త్రము ధరించుకుంటయు, నన్ను వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టుయు మృదువైనట్టుయు నైన గుణమున అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. తర్వాత 7వ వచనం చదువుదాం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. 6వ వచనం చదువుదాం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలకు కుదురు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మహాగణుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మాతో మీరు మా ప్రభువు సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మ గురించినటువంటి అవగాహన కలిగి, మెలకువ కలిగి, ప్రభువ మా ఆత్మ ఎంతో నైనా మా ప్రభు విలువైనటువంటిదని, దేవా మా శరీరము మా తండ్రి కేవలము నిష్ప్రయోజనమైనదని తెలుసుకొని మా ప్రభువ మా కన్నులు నీ వైపుకు తిరుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా మట్టుకు మా కన్నులు ప్రభువ మా యొక్క శరీరాల మీద కాదు కానీ ఆత్మ సంబంధమైన విషయాల మీద నిలపడానికి కృప చూపించండి. మేము మా ప్రభువ చచ్చిన వారమై ఉన్నాము. ఒకప్పుడు మమ్మల్ని బ్రతికించేవు నీ కుమారుడైన క్రీస్తుతో కూడా. ఒకప్పుడు మేము బలహీనులమై ఉన్నాము. నీ కుమారుడైన క్రీస్తు యేసునందున కృపచేత మమ్మల్ని బలవంతులుగా చేసావు నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒకప్పుడు దైవోగ్రతకు పాత్రులము. నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తాన్ని బట్టి ఆ ఉగ్రత నుంచి మేము తప్పించబడి నీ కరుణకు పాత్రులుగా మమ్మల్ని చేసిన నీ ప్రేమ కొరకు స్తోత్రాలు. ఇప్పుడు నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడి నీ లేఖనాలు మాకు తెలియపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, గమనించండి. మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో 21 నుంచి 25 వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఉంచిన అడుగుజాడలను గురించి రాయబడుతూ ఉంది. అటువలే స్త్రీలారా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు స్త్రీలు క్రీస్తు ప్రభువు వలె లోబడి ఉండడం నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. ఎవరికి లోబడాలట? మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఎవరికి వాళ్ళకే సొంత పురుషులు ఉంటారు. సొంత పురుషులు అంటే ఎవరు అని అంటే పెళ్లి చేసుకున్న పురుషులు. అర్థమవుతుందా? పెళ్లి చేసుకోకముందు ఇలాంటి స్థితి లేదు. అంతకుముందు తల్లిదండ్రుల దగ్గర ఉంటారు. అంతకుముందు ప్రియులారా వాళ్ళ యొక్క ఆలోచనలు స్వేచ్ఛగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే కట్టబడ్డారో లేకపోతే భార్యాభర్తలుగా చేయబడ్డారో అప్పటి నుంచి కూడా మీరు మీ యొక్క స్వపురుషులకు లోబడి ఉండుడి అనే మాట మీరు అక్కడికి వస్తున్నారు. ఇప్పుడు ఈ మెట్టు దగ్గర ఏం చెయ్యాలి అని అంటే, ఒకవేళ ప్రభువుని ఎరగనటువంటి భర్తలు కలిగినటువంటి వాళ్ళైతే వాళ్ళు ప్రియులారా వాళ్ళను వినేవారు, వాక్యాన్ని ప్రేమించేవారు, వాక్యమును గుండెల్లో పెట్టుకునేవారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ హృదయం లోపల వాక్యం ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలాగ ఉండాలంటే పవిత్రమైన ప్రవర్తనగా ఉండాలి. ఆ పవిత్రమైన ప్రవర్తనే. నువ్వు మాటలు ఏం చెప్పక్కర్లే, ప్రభు గురించి ఏమి ఒకవేళ చెప్పినా అతను అంగీకరించకపోయినా కూడా ఖచ్చితంగా వాళ్ళు రాబట్టబడవచ్చును అంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. రాబట్టబడడం అంటే అర్థం ఏంటంటే ఒక సేవకుడు చేయగలిగిన పని కాదు అది, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో చేయగలిగిన పని కాదు అది. ఈ రోజున ఒకరిని బట్టి ఒకరు రాబట్టబడాలి అని అంటే వాళ్ళ యొక్క జీవితంలో ఒక పవిత్ర ప్రవర్తన కనబడాలి. ప్రవర్తన అనేది బయటికి కనిపిస్తుంది, ఆలోచన అనేది అంతరంగంలో ఉంటుంది. ఆలోచనలు మంచివైతే ప్రవర్తన కూడా ఏమవుతుంది? మంచిదవుతుంది. ఉదాహరణగా ఆలోచన ఒక విత్తనం అనుకుంటే ప్రవర్తన పైకి కనబడుతున్నటువంటి ఆ మొలిచినటువంటి మొక్క లాంటిది అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని ప్రభు తట్టుకు తిప్పడానికి నీవే ఒక సాధనం, అంతేగాని ఇంకొకళ్ళు ఎవరో చేయగలిగిన పని అది కాదు. ఒకసారి ఒక సహోదరి చాలా మంది దైవ సేవకులను తీసుకొచ్చి ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టిదట. ఎందుకంటే నా భర్త మారాలి అని చెప్పి. ఏం మారాలి? నా భర్త మారాలి అని చెప్పి ఎవరికాళ్ళే వస్తున్నారు, ఆ మీటింగ్లో వాక్యం చెప్తున్నారు. ఆ తర్వాత
ఆ భర్త గురించి ఆవిడ చెప్తుంది, బాబు అలా కాదు, మీరు కూడా దేవుడి సన్నిధికి రావాలి, అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పేసి ప్రార్థన చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ వాటితో వెళ్ళిపోతున్నారు. ఒక ఆయన ముక్కుసూటిగా వీళ్ళ మాట్లాడేటువంటి ఒక సేవకుడు ఆహ్వానించబడ్డాడు. ఆయనతోటి ఈమె బాధ అంతా చెప్పుకుంది. ఏమనంటే, అయ్యా ప్రతి సంవత్సరం ఇలా మీటింగ్లు పెట్టుకోవడం, ఎవరో ఒకరు సేవకులను పిలుచుకోవడం, వాక్యం చెప్పించడం చేస్తున్నానండి, నా భర్త మారట్లేదండి పాస్టర్ గారు అన్నది ఆవిడ. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అమ్మ మీరేమనుకోవద్దు, ఒక మాట దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఆయన మారాలి అని అంటే నువ్వే మారాలన్నాడు. అర్థమైందా? సేవకుడు అంటే ఎంత ప్రేమించి ఎన్ని వండుతారో, ఎన్ని టిఫిను భోజనం లేకపోతే ఇంకా ఏం కావాలంటే అది అన్నీ సిద్ధపరుస్తారు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి ముఖం మీద ఆయన అలాగ అనేసేటప్పటికల్లా నసలానికి అంటేసింది ఆవిడకి. అర్థమవుతుంది ఆవిడకి, మీకు ఎవరికి కాదు సుమా, ఆయన ఇంకొక ఆయన పాస్టర్ గారు, ఆవిడెవరో నాకు తెలీదు, ఆ పాస్టర్ గారు కూడా నాకు తెలీదు. ఓకే, కానీ ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఇంకా ఈవిడ కొంతమంది చూడండి పైకి అనలేరు, లోపల సనుక్కుంటా, ఆవిడ ఇల్లు తుడుతుంటా అలాగ సనుక్కుంటుంది, గిన్నెలు తోముతా సనుక్కుంటుంది, వంట చేస్తా సనుక్కుంటుంది. నేనేనట నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో ఈయనకేం తెలుసు, నేను ఎంత ప్రయాసపడుతున్నానో ఈయనకేం తెలుసు, నేను ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నానో ఈయనకేం తెలుసు అని ఊరికే గుంజుకుంటూ ఉందట. ఏమండి, ఇలాగా చేసిన తర్వాత ఇప్పుడు ప్రార్థనకు మోకరించింది, ప్రార్థన రావట్లేదు. ఏంటి ప్రభువా ఆయన అలాగన్నాడు, ఏంటి నేను మారడం ఏంటి, నేను మారిపోయాను కదా, నేను ఇంకో గుడికి ఏమన్నా వెళ్తున్నానా, యేసు ప్రభువా నిన్నే కదా నమ్ముకున్నాను, నీ వాక్యమే కదా, పోనీ ఇంకో పురాణం ఏం చదువుతులేదు కదా, నేను నీ సన్నిధినే కదా ప్రేమిస్తున్నాను అని చెప్పి నేనా అనుకుంటుందట. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఒప్పించాడు. ఎలాగ ఒప్పించాడు అంటే, అవును ప్రభువా నేనే అని ఎలాగ ఒప్పించాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఒప్పిస్తారో? పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు. ఏమండి, ఈ సేవకుడు ఆ మాట చెప్పకపోతే మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఆ కూటం అలాగ అయిపోను, ఈ ప్రార్థన అలాగా ఆయన చేసేసి ఏదో ఇలా వెళ్ళిపోను. కానీ ఆ సేవకుడు అలా చెప్పడాన్ని బట్టి ఆవిడ బాధపడింది, గుంజుకుంది, చాలా నలిగిపోయింది. చివరికి ఏం చేసిందంటే ఒప్పేసుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే ఒప్పుకొని కన్నీళ్లతో ప్రార్థన చేస్తుందో ప్రియులారా, తన భర్త వచ్చాడు. ఏంటి ఇంతకుముందు ఎప్పుడు కూడా నా గురించి ఇంతలాగా ప్రార్థన చేయలేదు, ఇంతలాగా కన్నీళ్లతో ప్రార్థన చేయలేదు, ఈ రోజున ఈమె ఇలా ప్రార్థన చేస్తుంది. ఏమండి, మీ గురించి మీరు మారాలనుకున్నాను కానీ నేనే మారాలనేటువంటి విషయం ఈ రోజు నాకు అర్థమయ్యింది, నన్ను క్షమించండి అని చెప్పి ఆయన అడిగితే ఆయన అంటున్నాడంట, ఈ రోజు నుంచి నేను కూడా నీ యేసు ప్రభువుని నమ్ముకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు మార్చగలరండి? పరిశుద్ధాత్మ దేవుడు మార్చగలడు. కొన్నిసార్లు మనము మారాల్సి ఉంటుంది, కానీ వాళ్ళు మారాలని వాళ్ళ గురించి అనుకుంటా, పిల్లలు అవ్వచ్చు, తల్లులు అవ్వచ్చు, తండ్రులు అవ్వచ్చు, ఏమండి పిల్లలు అనుకోవచ్చు తల్లిదండ్రులు మారాలని. కానీ మనం మారవలసిన విధంగా పవిత్రమైనటువంటి ప్రవర్తనను ప్రియులారా మనము చూపించే విధంగా ఒకవేళ మనం లేకపోతే, దేవుడు ప్రవర్తన గురించి మాట్లాడే దేవుడు, బైబిలులో ఉన్నటువంటి దేవుడు ప్రవర్తన గురించి మాట్లాడే దేవుడు. వింటున్నావా? దేని గురించి మాట్లాడతాడు? ప్రవర్తన గురించి మాట్లాడతాడు. అర్థమవుతుందా? ప్రవర్తన గురించి మాట్లాడేటువంటి దేవుడు కనుక ఆయన ఏం చెప్పాడనంటే, మందిరానికి వెళ్ళిపోతున్నాం బైబిల్ పెట్టుకుని, ఏమండి వస్తున్నప్పుడే దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నీవు దేవుని మందిరానికి పోయేటప్పుడు నువ్వేం చేయంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. నువ్వు దేవుని మందిరములో నీ ప్రవర్తన జాగ్రత్త, ఇక్కడ కాదు, పోయేటప్పుడు మందిరానికి వెళ్తున్నప్పుడే నువ్వేం చేయంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ ప్రవర్తన గురించి మాట్లాడే దేవుడు బైబిల్ దేవుడు. ఏమండి, ఆయన నీ ప్రవర్తన గురించి ఏం మాట్లాడుతున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం చూసినట్లయితే ప్రియులారా 14-15 వచనాలు చూడండి ఒకసారి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును మీ సమస్త ప్రవర్తన యందు ఎలాగుండండి? పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నాడు. నీ ప్రవర్తన గురించి మాట్లాడుతున్న దేవుడు ఆయన. ఇదిగో నిన్ను విమోచించాను, ఇదిగో నేను నిన్ను రక్తం పెట్టి కొనుక్కున్నాను, నీవు నా సొత్తు. నిన్ను చాలామంది కళ్ళు గమనిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుడిని నమ్ముకున్నావో, ఎప్పుడైతే ఆయన అంగీకరించావో, ఎప్పుడైతే బాప్తిస్మం పొందావో, అంతవరకు నిన్ను ప్రేమించిన వాళ్ళందరూ కూడా నిన్ను ద్వేషించడం కాదు, ఆ ద్వేషంలో ఏం జరుగుతుందంటే నిన్ను గమనించడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు నిన్ను గమనించడం జరుగుతూ ఉంటుంది. నీ మాటలు గమనిస్తారు వాళ్ళు. ఇదిగో నువ్వు దేవుడు నమ్మే ఇదేనా నువ్వు నేర్చుకున్నదే? అర్థమవుతుందా? నమ్మనోళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదో అర్థమవుతుంది కదా అక్కడ మనకి. నువ్వు దేవుడు నమ్మేవు ఇదేనా? దేవుడి మందిరానికి వెళ్తున్నావు ఇదేనా అండి? ఎవరో అప్పులు చేసి ఊరు వదిలేసి సడన్గా వెళ్ళిపోయిన వాళ్ళు విశ్వాసులు, వాళ్ళు తట్టుకోలేక సమాధానం చెప్పలేక వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరిని అంటున్నారు తెలుసా? అండి, ఇదిగో మీ పాస్టర్లు ఇలాగే చెప్తున్నారా అండి?
మీ బైబిల్లో ఇలాగే రాయబడి ఉందా? ఇలా చేయమని ఉందా? ఎవరి ప్రవర్తన గురించి ఎవరిని నిందిస్తున్నారు వాళ్ళు ఈరోజు? మన ప్రవర్తన గురించి మన తండ్రిని నిందిస్తూ ఉన్నారు, మన ప్రభువుని నిందిస్తూ ఉన్నారు. అదే కనుక ఒకవేళ ఆమె ప్రభువుని నమ్ముకుందటండి, ఎంత చక్కగా ఆవిడ సమాధానం చెప్తుందో, ఎంత చక్కగా ఆవిడ సరిదిద్దుకుందో. ఉంటాయండి సమస్యలు, ఎవరికి రావండి, అందరికీ వస్తాయి. కానీ ఆవిడ మాత్రం చాలా జ్ఞానవంతురాలుగా చక్కబెట్టుకుందండి. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చేసుకుంటే ప్రియులారా, ఘనత అనేది దేవునికి రావాలంటే నీ పవిత్ర ప్రవర్తన బట్టే వస్తుంది. ఎవరండి ఆ అబ్బాయి? మీ అబ్బాయా? ఎంత బాగా క్రమశిక్షణ కలిగి ఎంత చక్కగా మాట్లాడతాడండి, పలకరింపు ఎంత బాగుంటుందో, ప్రవర్తన ఎంత బాగుంటుందో, చక్కగా చదువుతాడండి, డిసిప్లిన్గా ఉంటాడండి. ఏమండి, ఆడపిల్లలు ఒకవేళ ఏ రకంగా ఏ రకంగా ఇబ్బంది పెడదామనుకున్న తను అవకాశం ఇవ్వడండి. దేవునికి స్తోత్రం. ఆ అబ్బాయి, మీ అమ్మాయి, ఆ అమ్మాయి ఎవరిని కనీసం ఎలా కోలంగా మాట్లాడటం నేను చూడలేదండి. అండి, ఈ రోజున ఇలాంటి సాక్ష్యాలు ఎంతమందికి ఉంటాయి ఆడపిల్లలకు? కానీ పెళ్ళైన తర్వాత కూడా ఇదే ముఖ్యం, ప్రవర్తనే ముఖ్యం. భర్తతో ఉన్నట్టుగా మరొకరితో ఉండడానికి వీల్లేదు, భార్యతో ఉన్నట్టుగా మరొకరితో ఉండడానికి వీల్లేదు. పవిత్ర ప్రవర్తన అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఒకరిని చూసినప్పుడు నీకు హృదయంలో ఒక పవిత్రత కలగాలి. నిన్ను చూసినప్పుడు ఒక పవిత్రత కలిగేలాగా నీ వస్త్రధారణ, నీ యొక్క తీరుతెన్నులు ఉండాలి. అలా లేకపోయినట్లయితే నిన్ను వాళ్ళు ప్రియులారా చక్కగా వాళ్ళు చాలా అవమానకరంగా మాట్లాడతారు, ముఖం మీద మాట్లాడతారు కొంతమంది. అదే పవిత్ర ప్రవర్తన కలిగి ఉంటే ఆమె ప్రార్థనాపరురాలండి. ఆమె దేవుని వాక్యాన్ని ఎంత చక్కగా, వాక్యాన్ని చెప్పేటప్పుడు ఎంత శ్రద్ధగా రాసుకుంటారో, తర్వాత మనసులో పెట్టుకుంటారో, చక్కగా దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి వ్యక్తి. ఈరోజున ఆలోచన చేసుకుంటే ఒక సహోదరితో మాట్లాడాల్సి వచ్చింది. ఆవిడ అంతా ఏంటంటే, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా మేము ప్రభువుని నమ్ముకున్నామని మాకు విరోధం అయిపోయారండి. కానీ మా పెద్ద అబ్బాయి పెళ్ళి మేము పూర్తిగా దేవుని వాక్యాన్ని అనుసరించి ఏ విధమైన అన్యాచారం లేకుండా చేసుకున్నామండి అని. దేవునికి స్తోత్రం. ఆ పెళ్ళికి 600 మంది వచ్చారండి. ఎంతమంది? 600 మంది. ఆవిడ ఎలాగుందంటే, ఆ పాస్టర్ గారు కూడా అదే సాక్ష్యం చెప్పారు. ఆ కుటుంబం అండి దేవుని మీద ఆధారపడే కుటుంబం అండి. ఆ కుటుంబం అండి దేవునిలో ఆనందించే కుటుంబం అండి. దేవుడు తప్ప వాళ్ళకి ఇంకొకటి ఆలోచన ఉండదండి అని చెప్పి. ఈరోజున మన గురించి ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయి ఏమండి? ఆలోచించుకోండి. తర్వాత ఏమంటున్నాడంటే, జడలు అల్లుకొనుట, తర్వాత బంగారు నగలు పెట్టుకొనుట, తర్వాత వస్త్రములు ధరించుకొనుట అనే వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండకుండా. ఏమండి, క్రీస్తునందు ఉన్నటువంటి ఒక స్త్రీ, క్రీస్తునందు ఉన్నటువంటి ఒక స్త్రీ యొక్క అలంకరణ అనేది సాధారణంగా ఆడవాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ భర్తకి ఇష్టమైనటువంటి అలంకారం ఏదైనా ఉందంటే అది బయటికి కాదు, ఇంటి లోపల భర్తకు నచ్చేలాగా మీరు సిద్ధపడడం, ఆయనకు నచ్చేలాగా ఉండడం మంచిదే. అదే రకంగా భర్త లేనప్పుడు బయటికి మీరు అలాగ అలంకరించుకొని బయటకు వెళ్తే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మెటుకు ఒక మాట ఆలోచన చెయ్యండి. ఇది ముఖ్యం కాదు. ఒకవేళ ఒక నగ అందరికీ కనిపించేలాగా ఈ రోజున ఒకవేళ మనం అనుకుంటూ ఉంటే ఏమండి, అది మంచిది కాదు. కనబడేలాగా వేసుకుంటే ఏమవుతుందంటే చైన్ స్నాచర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఆ అవకాశం, అంతే కదా. ఇప్పుడు వేసుకున్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అది ఎంతమంది ఎన్ని రకాలుగా చూసే అవకాశం ఉంది ఏమండి. మంచోళ్ళు అయితే అమ్మ చాలా బాగుంది, ఎక్కడ చేయించు, అది ఇది అని అడుగుతారు. చెడ్డోళ్ళు అయితే ఏం చేస్తారు? ఆలకుండే తలంపులు, ఆలకుంటే ఆలోచనలు ఆలకుంటాయి. ఉండవా? అందరూ మంచోళ్ళేనా సమాజంలో? ఉండదు. కనుక దాని విషయంలో ప్రియులారా మనమే జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు వాటి కోసం ప్రాణాలు కూడా తీసేస్తున్నటువంటి భయంకరమైన మనుషులు ఈ సమాజంలో ఉన్నారు. కనుక ప్రియులారా దాని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండొద్దు అని అంటున్నాడు. ఏమండి, తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ ఏమండి మిగుల వెలగలిగినటువంటి వస్త్రాలు కూడా ప్రియులారా కొన్నిసార్లు ఏమంటే కొంచెం ఇబ్బందికరమే అన్నటువంటి మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు. ఎక్కడికి మనం వెళ్తున్నామో ఆ రకంగా మనము పవిత్రమైనటువంటి ఒక ఆలోచన ఇతరులకు కలిగేలాగా వస్త్రధారణ కానీ అలంకరణ కానీ ఉండేలాగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత గమనించండి, ఏ అలంకారం మీకు వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండొద్దు. రెండవది ఆలోచన చేస్తే మీకు ఏది అలంకారంగా ఉండాలంటే సాధువైనటువంటి మృదువైనటి గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు ఎలా ఉండాలంటే అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కాదు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. దేవుని దృష్టికి ఏది విలువైనదో దాని మీద నీ దృష్టి ఉండాలి, అంతేగాని మరొక రకమైనటువంటి ఆలోచనలు నీకు రాకూడదు. ఇది విశ్వాసి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విషయం. మీకు అర్థమవుతుందా ఏమండి?
ఇది విశ్వాసి జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే ఇది చూసుకోవాలి, ఇది అలంకరించుకోవాలి. ఏది ఇదంటే మళ్ళీ మీరు పైన అనుకున్నారు కాక లోపల హార్ట్. అర్థమవుతుందా? మన యొక్క గుణం అనే దానిని ఆ గుణము చేత మనం అలంకరించుకోవాలంట. సాధువైనటువంటి మృదువైనటువంటి గుణమును అక్షయాలంకారము గల, అక్షయాలంకారం అంటే అర్థం ఏంటంటే దొంగలు దొంగిలించలేనిది, దానికి నాశనం అనేది లేనిది అక్షయాలంకారం అంటే. బంగారం వెండి కూడా ఏమైపోతాయి అంటే నశించిపోతాయి, కానీ ఈ గుణము అనే అలంకారం ఉందో చూసారా, అది ప్రియులారా దేవుని దృష్టికి విలువ కలిగింది. దాన్ని ఎవరో కూడా ఏం చేయలేరంటే దాన్ని ముట్టలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దానిని చూచి ప్రియులారా అది విలువైనదిగా ఎంచుతాడు. దాని మీద ఈరోజు మన దృష్టి ఉండాలి. అర్థమవుతుందా? ఎవరో పెద్ద పెద్ద రింగులు ఎట్టుకున్నారు అనుకోండి, మనం కూడా పెద్ద పెద్ద రింగులు ఎట్టుకోవాలనిపించిందంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ఏమనంటే ఇది దేవుని దృష్టికి ఏమైనా విలువైందా? అసలు ఇదే లేకుండా కూడా కొంతమంది సమర్పించుకోవడం అంటే కూడా చెప్తున్నాను. సమర్పించుకోవడం అంటే హృదయం లోపల కూడా ఇంకా నీకేమీ లేకుండా తీసేసుకుని అవి తీసుకొచ్చి దేవునికి సమర్పించాలి. అది సమర్పించడం అంటే. ఇది తీసేసి ఇవన్నీ తీసేసి పక్కన పెట్టి బీరువాలో మూట కట్టి లేకపోతే అక్కడ లాకర్లో పెట్టుకోవడం కాదు సమర్పించడం అంటే. నేను మిమ్మల్ని ఎవరిని ఆశించి చెప్పట్లేదు, ఇలా చేసినటువంటి వాళ్ళు చేశారు కాబట్టి అలా చెయ్యాలి. జీవితకాలంలో మళ్ళీ ఇంకా ఏమాత్రం కూడా ఎవరిని చూసినా కూడా ఎవరు ఏమన్నా కూడా నువ్వు పట్టించుకోకుండా దేవుని కొరకు నువ్వు ప్రత్యేకంగా నిలబడగలగాలి. కొంతమంది అలా కాదు. ఏం చేశారో తెలుసా? కొంతమంది తీసేశారు, ఎవరిని చూసి తీసేశారో మొత్తానికి. తీసేసినటువంటి వాళ్ళు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వేసేసుకున్నారు. అసలు తీసేయమని ఎవరు అన్నారో వేసుకోమని ఎవరు అన్నారు? నేను అర్థమవుతుందా? అంటే ఎవరిని చూసి ఈ రోజున వాక్యాన్ని చూసి దేవుని మాటల చేత ఒప్పించబడి భార్యాభర్తలు ఇద్దరు ఒప్పందం పడి, ఏమండి ఒక అమ్మాయి ఏం చేసిందంటే సడన్గా నాకు కానుక పెట్టిలో ఒక 2 చెవి దుద్దులు కనపడినాయి. అర్థమవుతుందా? ఎవరమ్మా ఈ పని చేశారు అని అంటే ఫలానా వాళ్ళండి అన్నారు. సరే వాళ్ళని ఒకసారి పిలవండి, ఎందుకు ఇలా చేశారు, మరి ఇంట్లో భర్త ఊరుకుంటాడా? కొంతమంది అయితే అది తీసుకుని పక్కన పెట్టుకుంటే దేనికో దానికి ఉపయోగపడతాయి కదా అనుకుంటారు. నాకు అలాంటి ఆలోచన లేదు. ఏమండి దేవుడు ఇవ్వాలి, మనల్ని దేవుడు పోషించాలి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆవిడ దెబ్బలు తింటుంది అనుకోండి ఇంటి దగ్గర, ఎందుకు కొట్టారు మీ ఆయన అని అంటే, అదిగో నేను సమర్పించుకున్నాను. ఎవరిని అడిగి సమర్పించుకున్నావు నువ్వు? మరి నీ భర్తగా చెప్పాలి కదమ్మా ఒక మాట కనీసం. ఏమండి ఇంకో మాట చెప్పనా? బాప్తిసం గురించి చెప్పక్కర్లేదు, అది చెప్పాలి. ఎందుకంటే దీని అవసరత రేపు పొద్దున్న అతనికి ఏదో అవసరం అవుతుంది. ఆ తర్వాత ఆ పలానా వస్తువులు ఎక్కడెట్టామంటాడు, ఎక్కడెట్టామంటే అప్పుడే ఇచ్చేసాను దేవుడికి అంటాడు. అప్పుడు ఆయన ఏమనుకుంటాడో తెలుసా? ఇక్కడ మీరు గమనించండి, కీలకమైన విషయం ఏంటంటే ఏమనుకుంటాడంటే ఇలాగ ఎన్ని ఇచ్చేస్తుందో నాకు తెలియకుండా అనుకుంటాడు. ఎవరు తీసుకున్నారు దానికి? పాస్టర్ గారు. కాబట్టి ఈ పాస్టర్లు ఇల్లు మొత్తం దోసేస్తున్నారు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి నింద మా మీదకి వచ్చే అవకాశం ఉంది. కనుక ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. ముందు భక్తి జీవితంలో ఎదగండి, ప్రార్థనలో ఎదగండి, పరిశుద్ధతలో ఎదగండి. ప్రభువు మీతో మాట్లాడితే తీసేయండి, మాట్లాడకపోతే ఉంచుకోండి. అలాగని విపరీతంగా తయారవద్దు. ఏమండి కొంతమంది కుర్రోళ్ళు ఉంటారు, ఏం చేస్తున్నారంటే ఓ చైన్ వేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఎవరో వేసుకోలేదు అనుకోండి, ఆ చైన్ ఎలాగంటే ఇక్కడ కనిపించాలి. ఒకవేళ కనబడలేదు అనుకోండి, ఇప్పుడు పైన బటన్ ఎట్టాను నేను, ఆ బటన్ అలా తీసేస్తాడు. ఏం చేయాలి? ఇది కనిపించాలి. అర్థమవుతుందా? అంటే ఇది ఒక ఐడెంటిటీ అన్నమాట. ఏమండి ఇది ఒక ఐడెంటిటీ. నేను ఎప్పుడూ కూడా ఈ పై బటన్ తీయను. మీరు ఎప్పుడైనా గమనించాలి, కొంతమంది తీసేస్తున్నప్పుడు నేనేం చేస్తాను, బాబు ఆ బటన్ పెట్టు అంటాను. ఎందుకంటే ఇది దేవుని సన్నిధి. ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకున్నటువంటి ఒక పోలీస్ ఆయన చూడండి, ఈ పై బటన్ తీస్తాడా? కటింగ్ ఎలాగుంటుంది? ఆడవాళ్ళని చూడండి, వాళ్ళు ఎన్ని రకాల జడలు వేస్తారు. అసలు ఉన్న జడే పైకి కనబడకుండా పైన టోపీ పెట్టుకోవాలి. ఎన్ని రకాలుగా తగ్గించుకుంటే వాళ్ళు ఆ యూనిఫామ్లో ఉండగలుగుతున్నారు, ఎన్ని రకాలుగా ప్రియులారా జాగ్రత్త పడితే వాళ్ళకి ఆ గుర్తింపు కలుగుతూ ఉంది. లేకపోతే ఎంత ఇబ్బందో ఆలోచన చెయ్యండి. ఈ రోజున దేవుని పిల్లలమని చెప్పుకొని, దేవుని కనపరుస్తున్నామని చెప్పుకొని దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే పరిస్థితుల దగ్గర మనమే ఆలోచన చేసుకోవాలి. ఇంకో మాట కూడా చెప్తాను, సేవకునికి దగ్గరగా ఎప్పుడూ కూడా ఒక సహోదరి రాకూడదు. మన మధ్యలో పవిత్రమైన భావమే ఉంటుంది. ఎంత దూరంలో ఉండాలంటే కనీసం 3 అడుగుల దూరంలో ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకు అంటే అంత దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ మాట్లాడుతుంది ఏంటి? అసలే జాగ్రత్తగా ఉన్న వాళ్ళకే ఎన్నో రకాల తాటాకులు కడుతున్నారు ఇప్పుడు. అర్థమవుతుందా? ఇంకా దగ్గరగా ఉంటే ఇంకెన్ని రకాలుగా ఉంటుందో. కాబట్టి దయచేసి మీ అందరూ మంచోళ్ళే, కానీ ఎవరితోనైనా సరే, సేవకునితోనైనా సరే, ఒక విశ్వాసతోనైనా సరే దగ్గరగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. 3 అడుగుల దూరంలో ఉండి మాట్లాడాలి. ఏమండి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే అంత ఎక్కువైన మాటలు ఏముంటాయి? ఏదో సమస్య చెప్తాం, ఏదో ప్రార్థన చేయమని అడుగుతాం. ఏమండి
తప్పకుండా ప్రియులారా ప్రార్థన చేయటం జరుగుతుంది. కానీ అవతల వ్యక్తులు ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా మనం గమనించడానికి వస్తారు. వాళ్ళ ముందు దేవుడు అంటే వాక్యం అంటే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళని మనం సంపాదించుకోవాలంటే మన ప్రవర్తన ఒక ప్రత్యేకమైనదిగా వాళ్ళకి కనిపించాలి. హల్లెలూయా. ఎలీషా భక్తి కలిగినటువంటి దైవజనుడు. షూనేమీయురాలు తన భర్తతో చెప్పింది, అయ్యా మన ఇంటికి వచ్చి చూపవచ్చున్నవాడు భక్తి కలిగినటువంటి దైవజనుడు అని నేను ఎరుగుదును, ఆయన చూశాను నేను. అంటే ఎన్ని రోజులు గమనించిందో, ఎన్ని నెలలు గమనించిందో. ఆయన దారి ఆయన వస్తున్నాడు, ఏదో ఆయన పరిచర్య చేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. పాపం రాత్రి అవుతుంది, ఎవరు కూడా ఎక్కడ ఉండే అవకాశం లేదు. కనుక ఒక పని చేద్దాం, ఏంటంటే మనము మన యొక్క గోడ మీద ఒక గది కడదామంది. దేవునికి స్తోత్రం. అప్పుడు అంతంత గోడలు ఉండేమో మరి. ఇప్పుడు పాత గోడలు చూడండి ఎలా ఉంటాయి. ఇప్పుడు అయితే 9 అంగుళాల గోడ కడితే పెద్దది అనుకుంటాం. అప్పుడు ఎలా ఉండేవి? ఆ గోడే ఇంచుమించు ఇక్కడ దాకా ఉంటుంది. ఆ గోడ మీద గడి కడదాం అనుకుందట. గది కట్టిద్దామంటే సరే, దానికి ఏముంది, దేవుడు మనకి ఇచ్చినంతలో మనకేమీ తక్కువ లేదు కదా అని చెప్పి ఆయన గది కట్టించాడు. కట్టించిందే తడవుగా ఆయన దగ్గరకు వచ్చారు భార్యాభర్తలు ఇద్దరు. అయ్యా మీరు ఈ రోజు నుంచి మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం కాదు, ఈ గదిలో మీరు ఉండండి. ఎలీషా కూడా ఎవరు ఉండేవారు అంటే ఒంటరిగా ఉండేవాడు కాదు, గేహజీ ఉండేవాడు. అర్థమవుతుందా? ఎందుకంటే ఈయనకి పెళ్ళి లేదు, పిల్లలు లేరు. పెళ్ళి ఉంటే ఏముంటుంది, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఈ రెండు లేవు. ఆయన సమర్పణ, ఆయన సేవ, ఆయన ప్రత్యేకం అని ఆ విషయం. అంతేగాని అలాగే చెయ్యాలి సేవకుడు, అలాగే చేస్తా అబ్బో గొప్ప సేవకుడు, ఈయనకేటి పెళ్ళి అయ్యింది, పిల్లలు బాధ్యతలు బోల్డ్ అని ఉంటే ఈయనకి ఏం పవిత్రత ఉంటుందండి? బుద్ధిహీనపు ఆలోచనలు అవన్నీ కూడా. సరే గమనించండి, ఎంత ప్రేమ చూపించి ఆయన చేర్చుకుని ఈ భార్య భర్తలు ఇరువురు కూడా ఆయన అలాగ ప్రేమించినప్పుడు ఆ గదిలో ఆయన కోసం ప్రియులారా ఒక బల్ల, పీట, దీపస్తంభం ఇవన్నీ కూడా ఉంచారు. ఆయనకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఉంచారు. ఉంచినటువంటి తర్వాత ఆ యొక్క ప్రేమను చూసి, ఆ ఆతిథ్యాన్ని చూసి, ఆ యొక్క ప్రియులారా స్థితిలో ఏమనుకున్నాడంటే గేహజీని పిలిచాడు, షూనేమీయురాలని పిలువమన్నాడు. ఈయన వెళ్ళలేదు. ఎవరిని పిలవమన్నాడు? గేహజీ తన కూడా ఉన్న పరిచారకుడు, అమ్మా బాబు నువ్వు ఆవిడని ఒకసారి పిలువు అన్నాడు. ఆ పిలిచినటువంటి ఆమెను ప్రియులారా ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను, ఆమె నేను నా స్వజనులలో కాపురమన్నాను నేను. ఏమండి? తర్వాత ఆమె నేను ఏమి చేయగోరుచున్నదని వాడిని అడిగితే గేహజీ ఏమంటున్నాడంటే, అయ్యా ఆమె భర్తకు ముసలివాడు అయిపోయాడు. గేహజీ అంటున్నాడు, ఆమెకు కుమారుడు లేడు అన్నాడు. మరియు ఆమె పెనిమిటి ముసలివాడు అని అతనితో చెప్పాడు. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా. అంటే మళ్ళీ రెండోసారి ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఆయన అడిగిన దానికి ఆవిడ సమాధానం చెప్పిన తర్వాత వెళ్ళిపోయింది. మళ్ళీ రెండవసారి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆమెను పిలువు అయితే అని అనగానే పిలిచాడు. పిలిచిన తర్వాత ఆమె వచ్చి ద్వారమందు నిలబడిందట. ద్వారమందు నిలువగా ఎలీషా ఏమంటున్నాడమ్మా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో నేను. హల్లెలూయా. ఆమె ఆ మాట వింది. ప్రియులారా, దైవజనుడా, నా ఏలినవాడా, అలాగ పలకొద్దు, నీ దాసురైలు నాతో అబద్ధం ఆడొద్దు. అంటే నాకు ఆశ పెట్టకయ్యా, ఎందుకు అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఉంది. కానీ అది అబద్ధమా నిజమా? నిజమే. ఎందుకంటే ఆమె ఆశించి చేయలేదు, కానీ దేవుని పని కొరకు ఆ దైవ సేవకునికి తగినటువంటి రీతిగా తను ఏదో ఒకటి చేయాలనుకుని ప్రేరేపణతో చేసింది. దేవునికి స్తోత్రం. దేవుని పని చేస్తే దేవుడు వదిలిపెట్టడో ఏం చేశాడు? తిరిగి గొప్ప ఉపకారం కాదా? ఇప్పుడు ఆ ఇంట్లో ఒక కుమారుని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజున ఆలోచన చేస్తే ఎలీషా ప్రియులారా ఆమెతో ఎలా నడుచుకున్నాడో, ఆమె ఎలీషాతో ఎలా నడుచుకుంది. ఎప్పుడు కూడా దైవజనుల్లో ఏమీ ఉండదండి. దైవజనుడు ప్రకటించేటువంటి దేవుని వాక్యంలోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యాన్ని శ్రద్ధతో విని, ఆ వాక్యాన్ని శ్రద్ధతో మన హృదయంలోనికి చేర్చుకుంటే దేవుడే నీకు ఇచ్చే ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. అంతేగాని మనిషిలో ఏమి ఉండదో, దేవుడిలోనే మహిమ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఒక పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి. పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఒకసారి గ్రూప్లో ఏమండి ఎవరో కొంతమంది జాయిన్ అయినప్పుడు ఒక అమ్మాయికి మెసేజ్ చేశాడు ఎవరో ఒకతను. మెసేజ్ చేయగానే ఆ మెసేజ్ నా దృష్టికి వచ్చింది. వెంటనే అతన్ని గ్రూప్లో నుంచి తీసేయటం జరిగింది. ఏమండి? గ్రూప్లో నుంచి తీసేయటం జరిగింది. ఎందుకంటే అలాంటివి కూడదు. నువ్వు ఉండేది ఆ గ్రూప్ ఎందుకు ఉందంటే ఆత్మీయ క్షేమాభివృద్ధికి ఉందో, అంతేగాని ఏమండి
ఈ గ్రూప్లో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో, వాళ్ళ పేర్లు ఏంటో ఇవన్నీ వెతుక్కుని ఇవన్నీ ఉపయోగించుకునేటువంటి వాళ్ళ కోసం కాదు ఆ గ్రూపు. ఆ గ్రూప్ అనేది కేవలం ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు. ఇది గమనించండి ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి ఏమండి, ఏది దేవుని దృష్టికి విలువ గలదో ఆ విలువైనటువంటిది అలంకారంగా నువ్వు కలిగి ఉండాలి. అంతేకాని ఈ రోజున మరొక దాని మీదకి నీ మనస్సు వెళ్తుందా, దేవుని ఎదుట నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. ఇది దేవుని దృష్టికి విలువైంది కానప్పుడు దీని గురించి నాకు ఎందుకు ఇంత తాపత్రయం, దీని గురించి నాకు ఎందుకు ఇంత ఆలోచన, దీని గురించి నాకు ఎందుకు ఇంత శోధన అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు జయించగలుగుతారు. దేవునికి స్తోత్రం. అలాగే పురుషులు కూడా, పురుషులు ఏం తక్కువ తినలే. ఈ రోజున అనేక రకాల మోడల్స్ వచ్చేసినాయి. ఏమండి, ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. ఎవరు పరపక్షమందుండు వాడు చెడ్డ మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లుగా వాళ్ళ గురించి మనమే ఒక మాదిరికరమైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఈరోజు మనం ఆలోచించుకుందాం. దేవుని కొరకు ఒక సమర్పణ కలిగినటువంటి ఒక స్త్రీగా 5వ వచనంలో అంటాడు, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత, లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి అన్నాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తారు పరిశుద్ధ స్త్రీలు. అర్థమవుతుందా? దేవుణ్ణి ఆశ్రయించినటువంటి పరిశుద్ధ స్త్రీలు అనేటువంటి ఆ గుంపులో మేము ఉండాలి. ఒక తల్లిగా, ఒక భార్యగా, లేకపోతే ఒక సహోదరిగా, ఏమండి, ఒక ప్రియులారా, ఒక మంచి ఆత్మీయమైనటువంటి తలంపులతో దేవుని కొరకు పరిశుద్ధ స్త్రీలుగా. ఇలాంటి స్త్రీలు ఏమంటే అరుదుగా ఉంటారు. ఇలాంటి స్త్రీలు ఎలాగుంటారు? అరుదుగా ఉంటారు. ఒకసారి మనం ఆలోచన చెయ్యాలి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అని చెప్పి ఏమంటున్నాడు తెలుసా? ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను అని అంటా ఉన్నాడు. శారా అబ్రహాముని ఏమని పిలుస్తుంది? యజమానుడని పిలుస్తూ ఉంది. మీరేమని పిలుస్తున్నారు? మీరేమని పిలుస్తున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు. కానీ పిలుపు ప్రియులారా ఒక గౌరవప్రదమైనటువంటి పిలుపుగా ఉండాలి. కొంతమంది వారిని అడిగితే ఒకవేళ ఆయన లేరండి అంటారు. అంటే ఆయన అంటే ఒక గౌరవప్రదమైన పదం అని. ఈరోజున ఆలోచన చేస్తే కొంతమందిని పలకరించేటప్పుడు కూడా మీ ఆయన గారు ఏం చేస్తారంటారు. అంటే ఆయన అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పదం, అది ఆ గౌరవప్రదమైన పదం. ఏమండి, వాడు వీడు అనేటువంటి పదాలు వాడకూడదు. ఇక్కడ గమనించండి, యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను, మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు అన్నాడు. యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు అన్నాడు. ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమె ఎంత ధైర్యవంతురాలు. ఎలా ధైర్యవంతురాలంటే ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఆమెను చూసి తీసుకెళ్ళిపోతే నిజంగా ఎంత భయంతో బిక్క చచ్చిపోయిన స్థితిలో ఉండాలి. ఆమె మాత్రం ఎలాగుందంటే ధైర్యంగానే ఉంది. ఎందుకో తెలుసా? దేవుడు నా పక్షంగా దేవుడే నాకు సహాయం చేసి ఇందులో నుంచి దేవుడే నన్ను బయటకు తీసుకురావాలి. ఎందుకంటే నా భర్త అయినటువంటి అబ్రాము దేవుని పిలుపు విని బయటకు వచ్చాడు. తనంతట తానుగా ఏదో ఆశించి వ్యాపారం చేసి లాభం కోసం ఏదో ఇక్కడికి రాలే. ఎందుకొరకు వచ్చాడంటే దేవుని పిలుపుని బట్టి వచ్చాడు. కాబట్టి దేవుడే నాకు సహాయం చేస్తాడనే ధైర్యంతో ఉంది ఆమె. అబీమెలకు తీసుకెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత. ఆదికాండం 20వ అధ్యాయంలోను, ఆదికాండం 12వ అధ్యాయంలోను ఈ ఇద్దరు రాజుల దగ్గరకు ఆమె కొనిపోబడింది. అక్కడ ఫరోను దేవుడు మొత్తాడు, బాబోయ్ నువ్వు చేసిన పని ఏంటయ్యా బాబు, ఆమెను ఒకవేళ నేను భార్యగా చేసుకుందునేమో, నువ్వు ఎందుకు అలాంటి మాట చెప్పావు, సహోదరిని చెప్పేవేంటి అన్నాడు. ఏమండి, లేదులే నాకు ఇక్కడ ఉన్న ప్రజలను బట్టి మిమ్మల్ని చూస్తే భయం వేసింది అందుకని అలా చెప్పాను అన్నాడు. అర్థమవుతుందా? అలా ఎవరు చెప్పకూడదు. అలా చెప్పమని కాదు, విశ్వాసులకు మాదిరి అని అబ్రహాం అని ఎక్కడ వెళ్తే అక్కడ ఏమండి ఈడెవరంటే మా చెల్లి అన్నాం అనుకోండి, అది కరెక్ట్ కాదు. ఆలోచించాలి ప్రియులారా, ఆలోచన చెయ్యండి. అబీమెలకు తీసుకెళ్ళిపోయాడు. అబీమెలకు తీసుకుని వెళ్ళిపోతే అక్కడ కూడా ఆమె ధైర్యంగా ఉంది. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి విడిపించాడు, ఇక్కడి నుంచి కూడా ఆయనే విడిపించగలడు అని చెప్పి దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమెను ముట్టకుండా ప్రియులారా దేవుడు ఆమెను కాపాడుతూ వచ్చాడు. ఆ యొక్క రాజుకు భయం కలుగజేశాడు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఫరోకు తెలియజేసిన దేవుడు ఇక్కడ అబీమెలకు కూడా తెలియజేశాడు. ఆ ముట్టకుండా అడ్డగించాను నేను నిన్ను, నీకు విరోధంగా నేను ఏ దుష్కార్యం చేయలేదు కదా అంటే అబీమెలకుతో దేవుడు అంటాడు, ఇదిగో నేను నిన్ను అడ్డగించాను అన్నాడు. తర్వాత ఏమంటాడంటే అబ్రహాము ఎవరనుకుంటున్నావు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నువ్వు బ్రతుకుతావు అంటాడు, లేకపోతే చచ్చిపోతావని చెప్పాడు. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఎందుకంటే ప్రియులారా అది జారత్వం అయినప్పుడు, అది వ్యభిచారం అయినప్పుడు చావే గత అవుతుంది. చివరికే చావే గత అవుతుంది. ఎవ్వరు తప్పించుకోలేదు.
ఎవరో తప్పించుకోలేరు. అల్పకాలము పాపభోగం కోసం ఈ రోజున ఎంతమంది ఎన్ని అడ్డదారులు తొక్కుతున్నారో. ప్రియులారా, వివాహం అనేటువంటి దానికి విలువ లేకుండా పోయింది. ఎందుకంటే ఆడపిల్లలు మగపిల్లలు కూడా పెళ్ళి కాకముందే అనేక రకాలైనటువంటి పరిచయాలు ఏర్పాటు చేసుకుని, లివింగ్ రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకుని, అర్థమవుతుందా, నచ్చకపోతే మళ్ళీ మార్చేసుకుని పెళ్ళి అవ్వకముందే వీళ్ళకి అన్నీ అయిపోతున్నాయి. ఇది పూర్తిగా దేవునికి విరోధమైన ఆలోచన ఇది. కనుక మన గుణం ఎలాగుండాలంటే, దేవా నీ చిత్త ప్రకారంగా నీ ఇష్ట ప్రకారంగా నా జీవితంలోనికి ఒక వ్యక్తి అడుగు పెట్టే వరకు కూడా నా భావోద్రేకాలను నేను క్రమముగా ఉంచుకోవడానికి సహాయం చేయడాయినా అని యవనస్తులైనటువంటి బిడ్డలు ప్రార్థన చేసుకోవాలి. ఎవరో ప్రేరేపణ చేస్తారు, ఎవరో నిన్ను దారి తప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రోజున మేము ద్వారపూడి నుంచి మేము వచ్చినా, ఎక్కడో కందరాడు నుంచి మీరు వచ్చినా, లేకపోతే కాకినాడ నుంచి వచ్చినా, ఇంకో దగ్గర నుంచి వచ్చినా, ఎన్ని తప్పించుకొని వచ్చాం మనం? ఎన్ని తప్పించుకొని వచ్చాం? ఎన్ని లారీలు తప్పించాం, ఎన్ని బస్సులు తప్పించాం, ఎంతమంది మనుషులు తప్పించాం, ఎన్ని గోతులు, ఎన్ని అంటే ఇప్పుడు వర్షం పడింది కాబట్టి అక్కడక్కడ మరి గోతుల్లో నీరు జరిపోయింది, అక్కడ నుంచి తప్పించుకొని వచ్చాం. తప్పించుకొని పోవాలి కానీ ప్రియులారా, మనము ఎక్కడా చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున భయము కలిగిన వారిగా మనం ఉండాలి. ఇలాంటి ఒక భయము దేవుని వాక్యము వలన మనలో కలుగుతుంది. కీర్తనల గ్రంథము 119వ కీర్తన దయచేసి ఒకసారి మీరు చూడండి. 119వ కీర్తన 38వ చరణం చదవండి. 119వ కీర్తన 38వ చరణం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము అని అంటూ ఉన్నాడు. మనుషుల్లో ఏం పుట్టిస్తుంది? భయం పుట్టిస్తుంది. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు, లేకపోతే దేవుడు తీర్పులోనికి తెస్తాడు అని చెప్పి యవనస్తులైన వారికి సొలొమోను ఒక హెచ్చరిక చేశాడు ప్రసంగి గ్రంథంలో. ఏమంటున్నాడో తెలుసా? యవనస్తులైనటువంటి వారికి ఒక హెచ్చరిక. ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయము 11వ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటినీ బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. అర్థమవుతుందా? ఏముంచుకోవాలి? జ్ఞాపకం పెట్టుకో, దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు అని చెప్పి. ఇక్కడ ఇంకొక మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా వివాహాన్ని గురించి కూడా రాయించాడు. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము దయచేసి 4వ వచనం చూడండి. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను, వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అన్నాడు. జాగ్రత్త. అక్కడేమో వివాహం కాని యవనస్తుల గురించి చెప్పాడు. దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని జ్ఞాపకం పెట్టుకో. యవనస్తుడా, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నువ్వు ప్రవర్తిస్తే ప్రవర్తించు, కానీ దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడు. ఏమండి, ఆ మధ్య ఎక్కడో కానీ ఒక అమ్మాయి వ్యభిచారంలో పట్టబడితే ఒకళ్ళంటే ఇప్పుడు ఈరోజు చాలామంది పట్టబడుతూ ఉంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే, నా బిడ్డకు ఫీజు కట్టుకోవడానికి నాకు డబ్బులు లేవు అని చెప్తుంది. అది నిజమేనా? అంటే అందరూ అదే పని చేస్తున్నారా? ఏంటమ్మా నువ్వు అలాగ ఆలోచిస్తున్నావు? తప్పు కదా అలా చేయటం. ఏమండి, చలామణి అయిపోయే దానికి ప్రియులారా ఈ రోజున ఆలోచించుకోవడమే తప్ప నిజానికి ఈ పని చెడ్డది కదా. ఒకవేళ దేవుడు నాకు అవసరం తీర్చడానికి నేను కష్టపడి సంపాదించుకుంటాను. ఆమె ఏమంటుందంటే, ఒక యాంకర్ అడుగుతున్నాడు, ఎందుకు ఇలాగా మీరు ఇలా చేస్తున్నారు అని అంటే, అయ్యా మరి నాకు ఫీజు కట్టుకోవడానికి డబ్బులు కావాలి. అంత డబ్బులు ఎవరెవరు కదా రోజు పనికి వెళ్తే. ఏంటి ఎంత అవమానం. ఆ బిడ్డ రేపొద్దున్న అక్కడికి వెళ్తే ఆ తల్లి గురించి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటే ఆ బిడ్డకి ఎంత అవమానం నిజంగా. ఈవిడ అని అనే పరిస్థితి ఆ బిడ్డకు కలుగుతున్నప్పుడు నువ్వు కట్టకపోతే ఏంటి, చదివించకపోతే ఏంటి, నువ్వు కష్టపడి నువ్వు ఎంత చేయగలిగితే అంత చేయడమే మంచిది. కానీ ఇలాంటి పని చేసి అక్కడ ఆ బిడ్డలకు ఘనత తీసుకొస్తారా, అవమానం తీసుకొస్తారా? అండి ప్రియులారా, ఈరోజు ఆలోచన చేసుకుంటే ఒక ఆలోచన లేదండి. ఈరోజు నా కడుపు నిండాలి అంటే ఇదే, ఈరోజు నాకున్న అవసరాలు తీరాలంటే, ఈరోజు నాకున్నటువంటి ఆ యొక్క ఆశలు తీరాలంటే ఇంకా నాకు వేరే మార్గం లేదని చెప్పి ఆడోళ్ళు మగోళ్ళు కూడా తెగబడి ఈ రోజున ఇష్టానుసారంగా జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఈరోజు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? జాగ్రత్త, వేశ్య సంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును అని అంటూ ఉన్నాడు. అలాగని ఆయన పూర్తిగా ద్వేషిస్తున్నాడు అని అర్థం కాదు. ఆ వేశ్యాతనాన్ని ద్వేషిస్తున్నాడు, ఆ వ్యభిచార పాపాన్ని ద్వేషిస్తున్నాడు. కానీ ఆ వ్యభిచారిని, ఆ వేశ్యను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని ఆయన త్రోసివేయడు, క్షమించేవాడు, శుద్ధమైనటువంటి జీవితాన్ని ఇచ్చేవాడు. ఒక పాపాత్మరాలు వచ్చింది యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి, ఏమంటే కన్నీటితో యేసయ్య పాదాలు కడిగింది, తన పాపాలు ఒప్పుకుంటూ కన్నీళ్ళు విడిచింది.
ఆమె గుండె బరువంతా ఆయన దగ్గర ప్రియులారా దించేసుకుంది. తన హృదయాన్ని ఎంత కడిగేసుకుంది. ఈ రోజు నుంచి అమ్మా కుమారి, నువ్వు విశ్వాసం గలదానివి వెళ్ళు, సమాధానం గలదానివి వెళ్ళు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని గొప్ప అద్భుతమైన సాక్ష్యం పొందింది. దేవునికి స్తోత్రం. ఏది విలువైంది? ఏది విలువైంది? ఏమండి, ఈ రోజున ఆలోచన చెయ్యండి. రక్షణ విలువైంది. ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు కానీ, ఒక యవనస్తురాలు కానీ, ఒక టీనేజ్లో ఉన్న బిడ్డ కానీ నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. అందరి కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాడు. ప్రభువా, నేను పాపినడం కూడా రాదా? ప్రభువా, నన్ను క్షమించడం కూడా రాదా? ప్రభువా, నన్ను కనికరించడం కూడా రాదా? ప్రభువా, నన్ను నా హృదయంలోకి రానాయన అనడం కూడా రాదా? నేను వెండి అడిగాడా, బంగారం అడిగాడా, ఇంకొకటి అడిగాడా? ఆ అడిగిన వాళ్ళందరికీ అడగపోయినా దారాదత్తం చేస్తున్నాం ఏమండి. కానీ నీ హృదయం అడిగితే ఆ హృదయానికి వెలుపలే ఆయన నిలబెడుతున్నావు. కానీ నా హృదయంలోకి రా ప్రభువా, ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమామయుడు, దయచేసి నా హృదయంలోకి రా నాయన. నా బ్రతుకు పాడైపోయిన బ్రతుకు బాగు చేయవా? పాడైపోయిన వాచి పట్టుకెళ్ళి బాగు చేయించుకుంటావు, పాడైపోయిన ఫ్రిడ్జ్ బాగు చేయించుకుంటావు, పని చేయలేని టీవీని బాగు చేయించుకుంటావు, పని చేయని బైక్ని బాగు చేసుకుంటావు. కానీ పాడైపోయిన నీ బ్రతుకు గురించి మాత్రం ఇంకంతేనండి నా జీవితం, ఇక అయిపోయింది, నాకు దేవుడు అలా రాసి పెట్టాడు అని చెప్పి. దేవుడు అలా రాసి పెట్టలేదు. నీ కోసమే పరలోకం నుంచి, నా కోసమే, అందరి కోసమైన పరలోకం నుంచి దిగొచ్చేసాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంత ప్రేమను ఆయన చూపిస్తే నాకు అలా రాసి పెట్టుందంటావేంటి? నా స్టడీ అయిపోయాక చూస్తాను అనుకోవడం ఏంటి? యేసయ్యను మించిన స్టడీ లేదు తెలుసా? యేసయ్యను మించినటువంటి హోదా లేదు తెలుసా? యేసు ప్రభువును మించిన సంపద లేదు తెలుసా? యేసు ప్రభువును మించిన నీతి లేదు తెలుసా? యేసు ప్రభువును మించినటువంటి ప్రేమ లేదు తెలుసా? నిజమైన ప్రేమ. ప్రాణం పెట్టి నీ కోసం, నా కోసం సిలువ మీద ఆయన వేలాడితే ఈ రోజున మనం చేయొచ్చులే పర్లేదు, చూడొచ్చులే పర్లేదు, ఒప్పేసుకోవచ్చులే పర్లేదని నువ్వు తెగించి పాపం చేయటానికి నువ్వు సిద్ధపడ్డానుకా దేవుడు అంత ప్రేమ చూపించింది. ప్రభువా, దయచేసి క్షమించు నాయన, మీ రక్తముతో కడుగు నాయన. ప్రభువుతో సంబంధం లేకపోతే నీకు పాపముతో సంబంధం ఉందని అర్థం. ప్రభువుతో వాక్యంతో సంబంధం లేకపోతే నీకు లోకంతో సంబంధం ఉందని అర్థం. నీకేముందో అది దానితో తృప్తి పడలేకపోతుంటే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో మీరు తృప్తి పొంది ఉండండి. ఏమండి, ఈ రోజున కష్టపడి చదివించుకున్నటువంటి విద్యార్థులు, మా అమ్మ కష్టపడింది, మా నాన్న కష్టపడ్డాడు అని చెప్పుకోవడం ఘనత. ఇలాంటి పని చేసాడు మా నాన్న, అలాంటి పని చేసాడు అంటే ఇది ఎంత అవమానం. ఏమండి, నువ్వేం కోట్లు కూడా పెట్టక్కర్లేదు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేసుకోండి. ఎవరి మాటలు నమ్మి మోసపోతున్నావో నువ్వు? ఎవరి మాటలు నమ్మి నువ్వు ఎవరికి దగ్గర అవుతున్నావో నువ్వు? ఎవరి మాటలు నమ్మి ఈరోజు నువ్వు ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళతో మాట్లాడుతున్నావో జాగ్రత్త. ప్రమాదం పొంచి ఉంది. భర్తలు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున ఆలోచన చేసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 7వ అధ్యాయం చదువుకోండి, సామెతల గ్రంథం. ఆమె ఏమంటుందంటే, పురుషుడు లేడట, దూర ప్రయాణం వెళ్ళాడట, సంచి పట్టుకుని వెళ్ళిపోయాడట, వాడు ఇప్పుడు రాడని చెప్తుంది. ఎంత ధైర్యం ఏమండి. ప్రియులారా, బుద్ధిహీనత బొబ్బలు పెడుతుంది, కేకలేస్తుంది కాముకురాలు, దానికి తెలివి లేదని చెప్తుంది వాక్యం. జ్ఞానం తెచ్చుకుందాం. ఈరోజు నిన్ను వాడుకుంటారో రేపొద్దున్న నీ జీవితాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. సహోదరి సహోదరులారా, ఎవరెవరిని వాడుకున్నా కూడా అదంతా కూడా కేవలం నిన్ను పాడు చేయటమే వాళ్ళ ఉద్దేశం. అర్థమవుతుందా? పాడు చేయటమే ఉద్దేశం. దేవుని సన్నిధికి రాకుండా ఆటల దగ్గరికి వెళ్తున్న వాళ్ళు, పాడవుతున్న వైపుకే వెళ్తున్న వాళ్ళు, దేవుని సన్నిధికి రాకుండా నిద్రపోయి ఆ తర్వాత లేచి ఏమంటే లోకంలో తిరుగుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని నామానికి అవమానాన్ని తీసుకున్నాను. దేవుడు అంటే లెక్క లేకుండా జీవించే పరిస్థితుల దగ్గర దేవునికి దుఃఖాన్ని కలిగించే వాళ్ళుగా మిగిలిపోతూ ఉన్నా. ఒక్క మాట గుర్తు చేసుకోండి, శారా ధైర్యంతో ఉందట. పరిశుద్ధాత్మ దేవుడి మాట తెలియచేస్తున్నాడు. ధైర్యంతో ఉంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అంటాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? వాళ్ళు ఎవరో చచ్చిపోతాడు అన్నాను, ఇంకా నేను చచ్చిపోవడం ఏంటి? చచ్చిపోవడం. దావీదు ఏమంటాడంటే, నేను చావను, సజీవుడిని యెహోవా క్రియలు వివరిస్తానన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సైన్స్ని మించిన సైన్స్ నా యేసయ్యలో ఉంది. ఏమండి, సైన్స్ని మించిన సైన్స్ కాదు అది. లాజరుని ఏ సైన్స్ బ్రతికించగలదు? యాయీరు కుమార్తెని ఏ సైన్స్ బ్రతికించగలదు? ఏమండి, చచ్చినటువంటి పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి మానవ జాతిని ఎవరు బ్రతికించగలరు? ఏ మోరల్ సైన్స్ బ్రతికించగలదు? ఏ మాటలు బ్రతికించగలవు? దేవుని వాక్యమే బ్రతికించగలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేసుకోండి. వాక్యం భయం పుట్టిస్తుందా, లేకపోతే ఊరికి అలా చదువుకుని వెళ్ళిపోతే నవల్లాగా చదివేసే పరిస్థితి కనబడుతూ ఉందా? వాక్యం భయం పుట్టించేది. ఒకవేళ నువ్వు చదివేది వాక్యం కాదు, లేకపోతే నువ్వు వాక్యాన్ని నువ్వు అసలు సరిగా నువ్వు ప్రియులారా అర్థం చేసుకోవట్లేదన్నమాట.
అర్థం చేసుకోవట్లేదు. పాపాన్ని ఖండించేది, పరిశుద్ధుని నీ దగ్గరకు నిన్ను చేర్చేది ఈ పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. నేను పరిశుద్ధతలోకి నడిపించేది పరిశుద్ధ గ్రంథం. ఏమండి, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ఏం చెప్పారంటే, పరిశుద్ధ గ్రంథం నిన్ను ప్రగతి పదములోకి నడిపిస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ రోజుకి ఆ రోజు బైబిల్ చదివి కూడా అంట ఆయన. ఏమండి, బైబిల్ నిన్ను ప్రగతి పదములోకి నడిపిస్తుంది. అక్కడి నుంచి 108 మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం నుంచి 108 అనేటువంటి ఆ సౌకర్యాన్ని ప్రజలకు తీసుకుని వచ్చింది అక్కడి నుంచే. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. ఓకే, అర్థమవుతుందా? ఏమండి, బైబిల్ను చదివినటువంటి ఎంతోమంది సమాజానికి ఎన్నో మేలులు చేశారు. ఈ రోజున మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కూడా బైబిల్లో కొండ మీద ప్రసంగం ద్వారానే నేను తీసుకురాగలిగాను అని చెప్పి గాంధీ గారు కూడా తన యొక్క స్వీయ చరిత్రలో రాసుకున్నారు. దేవునికి స్తోత్రం. అలాంటి పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. ఈ రోజున ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు వింటూ ఉన్నాం ప్రియులారా. ఒక్కటే మాట గుర్తుపెట్టుకోండి, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నా శీలాన్ని నేను ఉపయోగించుకొని ఎట్టి పరిస్థితుల్లో నా జీవితం నాశనం చేసుకోకూడదు. దేవుడు నీ యొక్క శీలము విషయంలో పట్టింపు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఎవరైనప్పటికీ కూడా పెళ్ళి కాకముందైనా పెళ్ళి అయిన తర్వాత అయినా, లేకపోతే ప్రియులారా ఒకవేళ భర్తలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి స్థితిలో మిగిలిపోయిన ఒక అన్నాలాగా నువ్వు బ్రతకాలి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉన్నటువంటి అన్నాలాగా నువ్వు బ్రతకాలి. కానీ మళ్ళీ ఎవరి వైపుకు నువ్వు చూడకుండా నువ్వు జాగ్రత్తగా జీవించాలి. ఇంట్లో భర్త ఒకవేళ ప్రభువుని ఎరగకపోయినా నీ పవిత్ర ప్రవర్తన చేత ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా ఆయన రాబట్టుకునేలాగా నీ ప్రవర్తన ఉండాలి. ఈరోజున ఆలోచన చేసుకోండి. ఒక ప్రియులారా గేలి చేస్తున్నటువంటి ఒక స్నేహితుడికి నేను సువార్త చెప్పాను అన్నాడు. కానీ ఆ తర్వాత మారు మనసు పొంది రక్షించబడ్డాడు, దేవుని సేవకుడు అయ్యాడు. ఆ తర్వాత సేవ చేస్తూ గత సంవత్సరంలోనే నిద్రించాడు. ఏమండి, దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. అందరూ ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఏమండి, ఈ రోజున ఆలోచన చేసుకుందాం. ప్రభువు నమ్మదగినటువంటి వాడు. ఆయన మీద నువ్వు ఆధారపడు. నేను చెప్పాను కదా, ఆయన మీద ఆధారపడితే కష్టాలు రావని కాదు, కష్టాలుగా ఆయనే ప్రియులారా బయటికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేసుకుందాం. మన ప్రభువు నమ్మదగినటువంటి వాడు. ఏమండి, తప్పకుండా నిలువబెట్టడానికి తగిన సమర్థుడైనటువంటి వాడు. దయచేసి మీరు ఒకసారి ఆ మాటను మీరు చూడండి. ప్రభువు నిలువబెట్టడానికి ప్రభు నమ్మదగినటువంటి వాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించలేదు. దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. యోధా రాసిన పత్రిక 24వ వచనం చూడండి ఒకసారి. 24వ వచనం చూడండి. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి హల్లెలూయా. ఎలాంటి వాడైనా శక్తిగల మన రక్షకుడు. దేనికి శక్తి కలిగిన వాడంటే మనల్ని నిర్దోషులుగా నిలువబెట్టడానికి. ఎవరిని? మనల్ని నిర్దోషులనుగా నిలవబెట్టడానికి శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత కష్టమైనా పడినా పర్లేదు, ఒక నీతితో బ్రతికి చచ్చిపోతే మంచిది. నీ పిల్లలకు మంచి పేరును నువ్వు తీసుకుని రావాలంతే తప్ప. అర్థమైందా? వాళ్ళ నాన్న మోసం చేసాడండి మమ్మల్ని, ఆవిడ సరైనది కాదు ఆవిడ అనే పేరు మిగిల్చుకొని మన జీవితాన్ని ముగించకూడదు. కష్టపడిందండి మా అమ్మ, కష్టపడ్డాడండి మా నాన్న. ఏమండి, దేవుని యందు భయభక్తులు కలిగినోడండి. భయభక్తులే ముఖ్యం మనకి. చివరికి ఏంటంటే మనం పట్టుకెళ్ళేది ఏంటంటే భయభక్తులే. దేవునికి స్తోత్రం. మిగిల్చేది ఏంటంటే భయభక్తులే. నువ్వు సంపాదించింది ఏది నీతోటి రాదు. ఆ భయభక్తులను బట్టే దేవుడు నిన్ను అక్కడ అంగీకరించే అవకాశం ఉంది. ఏమండి, నటన కాదు సుమా, భయభక్తులే. ఈరోజున ఆలోచన చేసుకోండి. ఎందుకు ధరిస్తున్నావు, ఎందుకు నీవు ఎక్కడ ఉంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ప్రతీది కూడా గమనించుకోవాలి. ఎందుకంటే గోడలో మొలిచినటువంటి ఒక చిన్న మొక్క, అది చిన్నదే కదా అనుకుంటే, ఏమండి, అదేం చేస్తుందిలే అనుకుంటే ఆ తర్వాత ఏం చేస్తుందో తెలుసా? అలాగలగలగలగలగల వేళ్ళుని మొత్తానికి గోడను ఏం చేస్తుందంటే బద్దలు చేసేస్తుంది. గోడ ఉంటుందా, పడిపోద్దా? ఇక్కడ ఎప్పుడెప్పుడో గోడ ఉండేదండి. ఇక్కడ ఒకప్పుడెప్పుడో ఒక విశ్వాసం ఉండేవాడు, ఒక విశ్వాసి, ఒక సహోదరు ఉండేది. కనిపించదు.
ఎందుకంటే ఆ గోడను బద్దలు కొట్టేసింది, ఆ పాపం బద్దలు చేసేసింది, అన్యాయం బద్దలు చేసేసింది, అక్రమ జీవితం బద్దలు చేసేసింది, ఆ దురాశ బద్దలు చేసేసింది, ఆ అపవిత్రత బద్దలు చేసేసింది. ప్రభువు గాయాలు రేపి మళ్ళీ తిరిగి ప్రియులారా లోకానుసారంగా జీవించిన స్థితిలోకి వెళ్ళిపోయిన స్థితి చాలా దారుణం సుమా. దయచేసి మనం ఎవ్వరం అలాగ ఉండకూడదని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఆడపిల్లలైతే, ఆడవాళ్ళైతే, స్త్రీలైతే శారాకు పిల్లలుగా ఉండాలి, పురుషులైతే అబ్రహాముకు పిల్లలుగా ఉండాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. తన శక్తిని బట్టి జరగలేదు, తన వయస్సును బట్టి జరగలేదు, దేవుని శక్తిని బట్టి జరిగింది, దేవుని బలాన్ని బట్టి జరిగింది. ఏం జరిగిందండి ఇంతకీ? ఏం జరిగింది? దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు జరిగింది. హల్లెలూయా. దేవుని వాగ్దానమును ఆధారం చేసుకుని బతకడం మనం నేర్చుకుందాం. కష్టమైనా పర్లేదు, ఉన్న దానితోనే ఏంటి, ఉన్నదానితోనే మన జీవితాలలో ప్రభువు కొరకు సాక్షార్థంగా ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనం ఆలోచించుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. మంచి దేవానికి స్తోత్రం, గొప్ప దేవానికి స్తోత్రం. అబ్రహాము యొక్క విశ్వాసము, శారా యొక్క ధైర్యం, శారా యొక్క విధేయత. శారా దేనికి ప్రాధాన్యతనిచ్చిందంటే సాధువైన, మృదువైన గుణమైన, అక్షయాలంకారం గల హృదయపంతరంగ స్వభావం. ఈరోజు ఎవ్వరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు పాడైపోవడం ఆయనకి ఇష్టం లేదు.